గుండెల మీద చేసుకుని కామెంట్ చేయండి. మిమ్మల్ని ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నా. ఎవరి పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషంగా ఉన్నారు? చంద్రబాబు పాలనలో, జగన్ పాలనలో రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. 1000 కామెంట్లు ఇటుపక్క జగన్మోహన్ రెడ్డి, అటుపక్క చంద్రబాబు ఇద్దరు కూడా ఈ కామెంట్స్ చూసేలా చేస్తే ఈ కామెంట్ సెక్షన్ ఓపెన్ చేయగానే ఏపీ ప్రజలు ఎవరి పాలనలో సంతోషంగా ఉన్నారంటే ఎవరు సమాధానం చెప్పారు, ఎవరి పేరు ఎక్కువ వచ్చిందనేది దెబ్బకు అర్థమైపోవాలి. మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు కనీసం 1000 కామెంట్లు టార్గెట్. కామెంట్ వేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. మన దేశ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి తీరు చూస్తుంటే సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయనే పరిస్థితి కనిపిస్తోంది. మొన్నటికి మొన్న బంగారం వెండి కొనొద్దు అంటూ నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు మరిచిపోకముందే కేంద్ర ప్రభుత్వం ఇంకొక పెద్ద బాంబును పేల్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వీటి మీద ఉన్నటువంటి దిగుమతి సుంకాన్ని 5% నుంచి 10% పెంచేసింది బంగారం వెండి మీద. అంటే ఇన్నాళ్ళు ఉన్నటువంటి ట్యాక్స్ని ఒకసారిగా డబల్ చేసేసారు అన్నటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల బంగారం యొక్క వెండి ధర ఒకసారిగా చుక్కలు చూడడం ఖాయంగా కనిపిస్తుంది. డౌట్ లేదు దాంట్లో. ఇది కేవలం ఆభరణాల ధరల మీద మాత్రమే కాదు, మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతలా దెబ్బతింటోంది అని చెప్పడానికి కూడా ఒక పెద్ద ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. విదేశీ మారక నిల్వలు కలిగిపోతున్నాయి, లేక యుద్ధం వల్ల ఎంత జరుగుతుందా అని చెప్తున్నటువంటి మాటల్లో పెద్దగా వాస్తవం లేదని కూడా అనిపిస్తోంది. ఎందుకంటే యురాన్ యుద్ధం మొదలవక ముందే మన పరిస్థితి దిగజారుతూ వస్తుంది అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఆర్థిక లోపాలు చూస్తే గత 6 నెలల కాలాన్ని తీసుకుంటే ఆసియా ఖండం మొత్తం మీద మన కరెన్సీ విలువ పలిపోయినంత దారుణంగా ఏ దేశానిది ఎప్పుడు పడిపోలేదు. చివరికి మనం తక్కువ చేసి చూసే పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల కరెన్సీ కూడా మన రూపాయి పరిస్థితి అన్నిటికంటే అధ్వానంగా తయారవడం చాలా బాధాకరం. రూపాయి విలువ 95.70కి చేరుకోవడం అంటే మన ఆర్థిక వైఫల్యాలకు అది నిరసనం అని చెప్పుకోవాలి. విదేశీ ఇన్వెస్టర్లు మన దేశం మీద నమ్మకం కోల్పోయి రికార్డు స్థాయిలో తమ పెట్టుబడులు వెనక్కి తీసేసుకుంటున్నారని కూడా అర్థమవుతుంది. మన దేశం నుంచి జరిగేటువంటి ఎగుమతులు అడుగంటిపోతున్నాయి, కానీ దిగుమతులు మాత్రం విపరీతంగా పెరిగిపోయే పరిస్థితి ఉంది. ఈ లోటుని పూడ్చలేక ప్రభుత్వం ఇప్పుడు ప్రజల మీద భారం మోపుతోందా అనేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. కేవలం బంగారం మీదే కాకుండా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు కూడా ఆకాశాన్ని తాకబోతున్నాయి అనేది కనిపిస్తుంది. ఇవన్నీ ఒక రాత్రిలో జరిగినటువంటి మార్పు కాదు, గత 12 సంవత్సరాలుగా జరిగినటువంటి వరుస తప్పిదాల ఫలితమే ఇది అంతా అని క్లియర్ కట్గా అర్థమవుతుంది. నిజానికి ఇదంతా చూస్తుంటే ప్రజల్ని ఎమోషనల్గా బురిడి కొట్టించి అసలు సమస్యల్ని పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం జరుగుతోందా అనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. నీతి వాక్యాలు చెప్తూ పొదుపు మంత్రం చెప్పించమని కోరడం వెనక ఒక భారీ వైఫల్యం దాగి ఉందనేది కనిపిస్తుంది మనకి. కార్లు వాడద్దు, ఆయిల్ తక్కువ వాడండి అంటూ ఉచిత సలహాలు ఇచ్చేటువంటి నేతలు ఏమేం చేస్తున్నారో తెర వెనక చూస్తున్నాం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించే మార్గం చూడాలి, కానీ ప్రజల మీద ఇలాంటి ఆంక్షలు విధించడం అనేది సరైన పద్ధతి కాదనే వాళ్ళు కూడా ఉన్నారు. నీతి ఆయోగ్ కూడా భారీ నిర్మాణాలు చేయొద్దు అని సిఫార్సులు చేసిందనేటువంటి పుకార్లు అయితే వచ్చాయి. అది నిజం కాదండి నీతి ఆయోగ్, కానీ అదే నిజమైతే ఏ దేశం ఏ పరిస్థితికి వెళ్తుంది అనేది అర్థమవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సామాన్యుడి మీద ప్రత్యక్షంగా పరోక్షంగా భారం పడడం అనేది డెఫినెట్లీ ఖాయము. అల్టిమేట్గా జనం అప్పుల పాలు కావడం తప్ప ఈ విధానాల వల్ల దేశానికి ఏ రకమైన ఉపయోగం కూడా కనిపించట్లేదు. సో ప్రభుత్వం తన చేతగానితనాన్ని దేశభక్తి పేరుతోనో లేక ఇతర అంశాల పేరుతోనో కప్పిపుచ్చుకోవాలని చూస్తే అది ప్రజలకి మరింత నష్టాన్ని డెఫినెట్గా కలిగిస్తుంది. ఇక ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తే ఏపీ వైపు చూసుకుంటే వైఎస్ జగన్కి ఒక రకంగా మేలు చేసే అంశాలుగా మారుతున్నాయి, శుభవార్తగా మారుతున్నాయి అంటున్నారు విశ్లేషకులు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే కఠిన నిర్ణయాలు, పెరుగుతున్న ధరల వల్ల ప్రజల్లో ఒక తీవ్ర వ్యతిరేకత వస్తుంది కూటమి ప్రభుత్వం మీద, కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా. సో దేశవ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులు పెరిగినప్పుడు సహజంగానే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా ఆ టైంలో అధికారంలో జగన్ ఉన్నా సరే ఆయనకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కూటమి ఉంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఏపీలో కూడా కూటమిలో కలిసి ఉన్నటువంటి పార్టీలుగా సెగ తగిలే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో జగన్ ఈ ఆర్థిక అంశాలని, సామాన్యుడి మీద పడుతున్నటువంటి భారాలని ప్రధాన అస్త్రంగా చేసుకుని జనం ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు చాలా క్లియర్ కట్గా ఉన్నాయి. సో ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలను ఎండగడుతూ జగన్ గనక జనంలో చాలా స్ట్రాంగ్గా సానుభూతి పొందేటువంటి అవకాశం ఒక రాజకీయ అవకాశంగా మారే ఛాన్సెస్ ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు.